నమస్తే నమస్తే యా సార్ కేసరి గారు నమస్తే. సార్, ఏంటి పరిస్థితి? ఈ కూటమిలో లుకలుకలు చూస్తే ఏమనిపిస్తోంది? కూటమిలో లుకలుకలుగా మీరే కారణం అనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. రఘురామకృష్ణరాజు గారికి టికెట్ రాకపోవడం వెనుక, పి గన్నవరంలో టికెట్ మార్చడం వెనుక, వీటన్నిటి వెనక కూడా మీరే ఉన్నారనే ఒక చర్చ తెలుగుదేశం పార్టీ చేస్తోంది. సార్ మీకు ప్యానెల్లో ఉన్న కృష్ణరాజు గారికి, చౌదరి గారికి, రజనీ గారికి నమస్కారం. నాకైతే రజనీ గారు మాట్లాడింది నిజంగా ఆమె ఎంత బాధపడుతుందో ఇవాళ జన సైనికులు చాలా మంది అదే బాధ ఇప్పుడు చెప్తా ఉన్నారు నాకు. ఎందుకంటే నేను ప్రజారాజ్యం గురించి నాకు బాగా తెలుసు. అప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది మాత్రం, నేను పొలిటికల్ గా మాట్లాడటం లేదు సార్, పవన్ కళ్యాణ్ గారు చేసింది మాత్రం ఒక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి లేకుండా చేసేసారు. అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఆయన కనుక ఇవాళ బీజేపీతో ఏదో కలిసి కనుక చేసినట్టుంటే ఇవాళ రజనీ గారు లాంటి అమ్మాయి బాగా మాట్లాడుతుంది, నేను చూస్తుంటాను అప్పుడప్పుడు యూట్యూబ్ లో. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మన అతను మహేష్, పోతిరి మహేష్ కానీ, రాయల్ కానీ, వీళ్ళందరికీ అవకాశాలు వస్తే 3 పార్టీలు 3 రోళ్ళు 600 మంది నాయకులు తయారయ్యేవాళ్ళు ఈ రాష్ట్రంలో. దానివల్ల మనకి ఎంత ఉపయోగపడేది అంటే అంత ఉపయోగపడేది రాష్ట్రానికి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ గా కాసేపు పక్కన పెడదాం. ఆయన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్తున్నాను అని అన్నప్పుడు నిజంగా ఆయన కలిసి ఓటమో గెలుపో సార్, అది మనం ఎవరు నిర్ణయించలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ కు నిలబడినప్పుడు ఆయన ఏమన్నా డెఫినెట్ గా గెలిచేస్తాను అనుకున్నాడా? లేదు కదా. ఎప్పుడైనా సరే పోరాడేవాడే యోధుడు సార్, అంతేగాని నేను వాడిని దింపుతా వీడిని దింపుతా వాడిని కలుస్తా అంటే రాజకీయాల్లో పనికిరాదని. ఎంతటి వాడైనా కూడా ప్రజల కోసం నేను. కానీ ఇందాక అమ్మాయి మా రజనీ మాట్లాడింది ఎక్సలెంట్. రియల్లీ మోస్ట్ ఆఫ్ ద జనసేన పీపుల్ నాతో చెప్తుంది ఇదే, అన్నా నువ్వు మొదటి నుంచి చెప్పావు మా వాడు ఇట్లా చేసేస్తాడు అని చెప్పి అట్లాగే బాధపడుతున్నారు. ఇవాళ రియల్ గా బాధపడుతున్నారు. ఈ అమ్మాయికి సీట్ ఇవ్వమనండి, ఆ అమ్మాయికి డెఫినెట్ గా 10-15 వేల ఓట్లు తెచ్చుకుంటుంది. ఓడిపోవచ్చు, అది వేరే విషయం. లీడర్షిప్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఓటమి కాదు, లీడర్ గా తయారవుతుంది. నెక్స్ట్ 29 ఎలక్షన్స్ కి షీ విల్ కమ్ యాజ్ ఎ లీడర్. మీకు ఇవాళ రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలిసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు. చూడండి ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు సీట్లు, ఏమో చెప్తాడు, కబుర్లు చెప్తాడు, నా పార్టీ వాళ్ళకి ఇచ్చా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చా, ఇవన్నీ చెప్తాడు. ఎవరికి ఇస్తున్నాడు? వాళ్ళేగా, ఆ పాత వాళ్లే కదండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా నాకు చెప్పండి. ఇవాళ కొత్త గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది కొత్త వాళ్ళకి ఇస్తున్నాడు, కానీ మన ఈయన ఇచ్చింది ఎవరికండి? ఒక్కళ్ళైనా కొత్తగా తెచ్చిన వాళ్ళని కానీ లేదు. ఇప్పుడు ఇటువంటి యంగ్స్టర్స్ వీళ్ళని తెచ్చిన వాళ్ళు ఉన్నారా? కొన్ని పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు ఇచ్చారు ఆయన. ఒక 4-5 ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే ఎంత బాగుండేది. ఒక 4-5 అన్నా నా పార్టీలో పనిచేశారు వీళ్ళు, ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు అని ఇచ్చాడా? ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఈ రాష్ట్రానికి మిగతావని పక్కన పెట్టడం, కానీ 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకుండా మళ్ళా ఎవడొచ్చినా ఆడే, ఆ ముసలోళ్ళు ఆడు 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 ముసలాడు అంటే ఇక్కడ నేను వేరే కాదండి, రాజకీయంగా ముసలోడు. 70 ఏళ్ళు అయినా కూడా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు గారు కూడా బాగా తిరుగుతున్నాడు. దానికి కాదు చెప్పాడు, ముఖ్యంగా నాశనం చేసిపోయాడు. ఇవాళ యంగ్ యూత్ లీడర్స్ లేకుండా చేసి పారేశాడు. నేను ఇవాళ చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ది పొలిటికల్ పార్టీస్. ఇవాళ రాష్ట్రంలో నాయకత్వం లేమి ఎంతో ఉంది. ఇవాటి రోజున యంగ్స్టర్స్ ని ప్రోత్సహించకుండా ఈ పార్టీల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరికి ఇచ్చాడు? ఇవాళ బీజేపీ గురించి చెప్తా. ఆ బీజేపీలో ఇచ్చిన 6 ఎవరండి? శ్రీనివాసవరం గారిని పక్కన పెడితే ఎవరండి అసలు? అసలు అట్లా బీజేపీ వాళ్ళే కదా. అవును, నేను ఇంకెక్కువ వద్దులేండి. వరప్రసాద్ గారు మినహా అందరూ చాలా ముందు నుంచి పనిచేస్తున్నారు కదా బీజేపీలో. సార్ నేను ఒకటి మీకు తెలుసు, నేను ఎప్పటి నుంచి ఉన్నాను ఏంటి అనేది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళందరూ జీవితాలని సాక్రిఫైస్ చేశారు. ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మీరందరూ సాక్రిఫైస్ చేయాలి, నా వ్యూహం నాకుంది, జగన్ నువ్వు జగన్ తొక్కుతానో నొక్కుతావో నువ్వెవరయ్యా స్వామి? ప్రజలు నిర్ణయించేది. నువ్వు నిలబడు, నీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకో, సైనికుల్ని పక్కన పెట్టుకో, యుద్ధానికి బయలుదేరు, అప్పుడు నిన్ను వచ్చాడు రా మగాడు అనుకుని చేస్తారు. కానీ నువ్వు వెళ్ళి చంద్రబాబు గారితో దూరి ఏ సీట్ ఎవరికి వెళ్తుందో తెలియదు. ఒకటి ఆమె చెప్తున్నారు, వైసీపీ ఆయన బాలశౌరి గారు వచ్చి మా గేట్ ముందు 3 గంటలు నుంచున్నాడు అని. మరి మీరే చెప్తారుగా జగన్ గారు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వరు, జగన్ గారు ఎవరిని కలవరు. మరి ఇదే సేమ్ మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా, ఆయన ఏమంటున్నారు, మా చౌదరి గారు ఏమంటున్నారు, మీకు ఎందుకండి జర్నలిస్టులకనే? మరి ఇవాళ ఈనాడు ఇచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్ ఏంటి? విధేయులపై వేటు, మేత వేసిన వారికి సీటు.
ఎవరికి? మా గురించి చెప్తున్నాడు ఆయన. ఇవాళ ఎవరికి ఇచ్చాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చాడా? రఘురామకృష్ణరాజుకి ఇచ్చాడా? ఆ ఉండవల్లి శ్రీదేవి గారు, ఆ అమ్మాయి పాపం మా జగన్ గారు చెప్పాడు, నువ్వు బయటికి వెళ్ళకమ్మా, సీట్ ఇవ్వకపోవచ్చు నీకు, నేను చేస్తానమ్మా అని చెప్తే వెళ్ళిపోయింది. ఇవాళ ఏమైనా బాధపడుతుంది పాపం. నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు గారు అనేటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ ని నాయకత్వాన్ని చంపిపారేసిందంటే నేను చెప్తున్నా. ఇవాళ దట్ ఈస్ వర్డ్ ఐఎమ్ యూజింగ్. ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? ఆయన ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరండి? 75 మందిలో 35 మంది. నేను ఇవాళ సామాజిక న్యాయం గురించి కూడా మాట్లాడుతున్నా, సామాజిక సమీకరణాల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను ఇవాళ రోజు. అదే చంద్రబాబు గారు ఇటువంటి వాళ్ళందరికీ కొత్త వాళ్ళకి ఇచ్చి చేసుంటే కూడా మనం కూడా ఎస్ మా జగన్ గారు ఇచ్చినట్టుగా కొంతమందికి ఇచ్చాడు, బాగానే ఉందిలే అనుకునేవాడిని. కాదే, 75 మందిలో ఎంతమందికి ఇచ్చావు? పక్క పార్టీలో జనసేనలోనూ నీ వాళ్ళే ఉంటారు, ఆ బీజేపీలోనూ నీ వాళ్ళే ఉంటారు. ఏంటి ఈ మాటలు? వాళ్ళ పార్టీ టికెట్ వాళ్ళ ఇష్టం, మీరెవరు అడగడానికి కదా శ్రీనివాస్ చౌదరి గారు. మా పార్టీలో ఎవరికి ఇచ్చుకోవాలో మేము తీసుకుంటాం, మీకేం పని అని. అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు వాళ్ళు చిత్తూరు జిల్లా ఉంది సార్, చిత్తూరు జిల్లాలో ఒక బీసీ సీట్ ఉండేది ఇంతకుముందు తంబలపల్లి. ఇప్పుడు అది తీసేసి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇచ్చారు. మొత్తం జిల్లాలో బీసీ సీట్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇంకో చోట కంప్లీట్ చేస్తే వాళ్ళ పార్టీ ఆలోచన లేదు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు అన్నట్టు ఏ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటుందండి, నాకు ఎందుకన్నా ఆయన మరి ఊరుకున్నాడా? నిన్నటి దాకా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తుందిట వీళ్ళకి ఇస్తుందిట అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారు? మీ పత్రికలు ఎందుకు రాసినాయి? ఇప్పుడు కూడా రాశాడుగా, చూపించానుగా మీకు నేను. ఆయన విధేయులకి పోటీ వేసాట, మేక ఇచ్చిన వాళ్ళకి వేసాట, ఎవరు డబ్బులు తీసుకునిస్తున్నారు అని చెప్పినాయి కదా వాళ్ళందరూ అంటున్నారు. నా సీటు 100 కోట్లకు అమ్మేశాడు చంద్రబాబు అని చెప్పినట్టు డైరెక్ట్ గా ఎన్ని ఏళ్ల నుంచో మా గుంటూరులో ఉన్నటువంటి మంత్రి చేసినటువంటి ఆయన డైరెక్ట్ గా కామెంట్ చేశాడుగా. అవును. ఇవాటి రోజున నేను చెప్తున్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యంగ్ డైనమిక్ గా బయటికి వచ్చి రేపు పొద్దున్న ఈ రాష్ట్రాన్ని మంచి నాయకత్వం ఇచ్చే వాళ్ళందరినీ కూడా కూకటి వేళతో సహా పెకిలించేసి చంద్రబాబు గారికి అప్పచెప్పేశాడు. ఆయన ఒక డజన్ మందితో అసెంబ్లీకి వెళ్ళాలనేది ప్రస్తుతానికి తాత్కాలిక వ్యూహం. ఆయన దీర్ఘకాలిక వ్యూహం ఏంటో చూద్దాం ఎలక్షన్ తర్వాత. ఒక్క నిమిషమే సార్. మన పవన్ కళ్యాణ్ గారు 2009 ప్రజారాజ్యంలో కూడా చూసాం. ఇప్పుడేం కొత్త కాదు ఆయన వ్యూహాలు, ఇప్పుడేం కొత్త కాదు. 2009లో చూసినాం, 2014లో వ్యూహం చూసాం, ఇప్పుడు 19లో వ్యూహం చూసాం, ఇప్పుడు చూసాం. ఈయనకి ఎంతసేపటికి జగన్ గారి మీద ఉన్నటువంటి ఆక్రోశము, ఈర్ష్య, ద్వేషం. నేను కూడా ఒకటి చెప్తున్నా, ఏ వ్యక్తి అయినా సరే, మనమైనా సరే, ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య ద్వేషాలతో ఎప్పుడు పైకినాం. ఎదుటి వ్యక్తితో నాకు కాదు, నాకు ఓటేయండి, నేను గెలుస్తా అని చెప్తున్నా అనేటువంటి వాళ్ళతో ఉంటుంది. అంతే తప్ప ఆయన మీద పడి ఏడవటం తప్ప పవన్ కళ్యాణ్ గారు చేసింది చాలా నష్టం చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తున్నటువంటిది చాలా. ఇవాళ ఏం మాట్లాడతాడండి ఆయన కుప్పంలో కూడా? ఒక్కటే మాట చెప్పేస్తున్నానండి, ఆయన ఏం మాట్లాడతాడండి అసలు? మళ్ళా ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తాట, 20 కుటుంబాలకు ఒకటి పెడతాట. అసలు నమ్ముతారండి? ఇంకా ఇంకోటి చెప్తాను మీకు, 2009 మేనిఫెస్టో ఒకసారి చూడాలి వైఎన్ఆర్ గారు మీరు. 2009లో కూడా ఇదే దీపం పథకం, 150 రూపాయలకి గ్యాస్ సిలిండర్, పేదవారికి 1200. ఇదే గెలవలేదు కదా సార్ ఆయన. అందుకనే 2014లో ఇంకా 600 ఇచ్చేసాడు, 87,000 కోట్లు చేసేస్తానన్నాడు. డాక్రా మహిళలకు అన్నాడు, కార్పొరేషన్. సరే చేయలేదు, జలాలు తీర్పిచ్చారు, ఓకే వదిలేదు. ఒక్క నిమిషం, కృష్ణాంజలి గారితో చాలాసేపు వెయిట్ చేస్తున్నా. సార్ నమస్తే. రైట్.